స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చారిత్రక సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలి. ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్టు 3D ఎఫెక్ట్ ప్రదర్శన ఏర్పాటు చేయండి. కలెక్టర్ పి. ప్రశాంతి. నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి. యువతకు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచి అవకాశం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం. బ్లాక్ మెయిలింగ్ కోసమే పట్టపగులపై బురద వేస్తున్నారు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కందుకూరి వీరేశలింగం చారిత్రక జ్ఞాపకాలు, ఘటనలను భవిష్యత్ తరాలకు అందించడానికి అనువుగా ఆయన జన్మగృహాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. స్థానిక వంకాయలవారి వీధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహాన్ని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, కార్పొరేషన్ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం పంతులు వారి జన్మగృహాన్ని అభివృద్ధి చేసి సందర్శకులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గృహాన్ని ఆనాటి స్మృతులు చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ముఖ్యమని అన్నారు. అదే సమయంలో ఈ గృహాన్ని సందర్శించడానికి వచ్చే వారికి ఆనాటి ఘటనలు అద్దం పట్టే విధంగా 3D ఎఫెక్ట్తో కూడిన ఒక ఫిల్మ్ డాక్యుమెంటరీ కూడా సిద్ధం చేసి ప్రదర్శించాలని స్పష్టం చేశారు. మండువా లోగిళ్లలో కూడిన ఈ చారిత్రక ఆధారాలు, ఆనాడు కందుకూరి వీరేశలింగం ఉపయోగించిన వస్తువులు, ప్రదేశాల్లో సజీవ సాక్ష్యం నిలిచే ఆకృతులతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం ఒక పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర వేసుకున్న దృష్ట్యా జిల్లాలోని దర్శనీయ స్థలాల్లో కందుకూరి వీరేశలింగం వారి జన్మగృహాన్ని సందర్శించే పర్యాటకులకు ఒక చక్కటి జ్ఞాపకంగా మిగిలి ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్శనలో వితంతు వివాహ ఘట్టం, సమావేశ మందిరం, సమాలోచన మందిరం, వివేకవర్ధిని పుస్తకం ముద్రణ యంత్రాన్ని, లైబ్రరీ, నివాస ప్రాంతం, ప్రదేశాలను మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించి అధికారులకి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అక్కడ చేతి వ్రాతతో ఉన్న ప్రదర్శనను తిలకించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వివరాలు తెలియజేస్తూ, పురావస్తు శాఖ, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో చారిత్రక ఆధారాలు దెబ్బతినకుండా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, RMCSEG పాండురంగారావు, RMCEE ఆలీ, ఈఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ప్రియాంక గార్డెన్స్లో జరిగిన సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తమ యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఒక్కొక్కరికి
20,000 రూపాయలు ఖర్చవుతుందని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 రూపాయలు తాము చెల్లిస్తున్నామని, ఆసక్తి కలిగిన యువత 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. 3 నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని, నిరుద్యోగ యువత నమ్మకంతో పాల్గొని ఉద్యోగం పొందే విధంగా శిక్షణ పొందవచ్చునని అన్నారు. ఈ శిక్షణ మొత్తాన్ని ఉచితంగానే అందేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, భవిష్యత్తులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ యువ నాయకుడు నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ, తమ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం మంచి ఆలోచనని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ అధినాయకత్వం అడుగులు వేస్తోందన్నారు. దానిలో భాగంగానే దావోస్లో జరుగుతున్న సమావేశాలకు హాజరై పారిశ్రామిక వ్యక్తులను కలిసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఏపీ సెటిల్మెంట్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాస, అమరావతి స్టాఫ్ వేర్ సొల్యూషన్స్ అధినేత అనిల్ కుమార్ గుప్తా తదితరులు మాట్లాడారు. అనంతరం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కళ్ళు తిరుగుతున్నాయా, ఏం చెమటలు పడుతున్నాయని అంటుంటే ఇవన్నీ చెప్పి సముదాయించి పక్కన కూర్చొని అంటుంటే అబ్బాయి వెళ్ళిపోతే ఇందాక వచ్చి ఎంత చెప్తున్నారేటన్నా, అంత చలిలోనే వాళ్ళు తిరుగుతున్నారు అమెరికాలో తండ్రి కొడుకులు, ఈ మాత్రం బాధ్యత మాకు లేదా అంటే నేను ఆశ్చర్యంకు లోనయ్యా. అంటే మనకు ఆలోచన రానిది మోటివేషన్. అంటే అంత చలిలో ఇంకా లోకేష్ గారు, ఒక టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు వాళ్ళ వయసుకి తగ్గట్లు కాకుండా జర్కిన్లు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడలా ఉన్నారు అక్కడ కూడా అదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు, రోడ్లు తిరుగుతున్నారు. దేనికోసం? పెట్టుబడులు -10 degrees. ఎవరి కోసం పెట్టుబడులు? వాళ్ళు సొంత కంపెనీలు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్న యువత కోసం, ఆ పిల్లల యొక్క కుటుంబాలకి భరోసా నింపడం కోసం కష్టపడతా ఉన్నారు. ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకున్నాం, సద్వినియోగపరచుకోండి. నేను మీ యువత అందరినీ కోరేది ఒకటే, అభ్యర్థించేది ఒకటే, నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి. మీరు నమ్మకంతో రండి. ఉద్యోగాలు ఇప్పించడానికి నా వంతు, అనిల్ వంతు, అలాగే ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడే తయారవుతాం. ప్రభుత్వం దగ్గరించి కూడా అడుగుతాం, సార్ ఇలాగ మేము ఆంధ్రప్రదేశ్ ఇలాగ మన రాజమండ్రి సిటీలో చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కంపెనీస్ మాకు 3 months ట్రైనింగ్ అవుతున్నప్పుడు సహకరించండి అని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ వారిని కూడా అడుగుతాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో దాన్ని బాగా అవగాహన చేసుకోండి. మీ క్వాలిఫికేషన్కి నైపుణ్యాభివృద్ధి కలయిక తప్పకుండా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుందని భావిస్తా ఉన్నాను, రావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ యొక్క బ్యాచ్లోనే వచ్చిన ఉద్యోగాలు బట్టి మరింత మంది ఉద్యోగాలు వస్తున్నాయి, మేము కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలన్న ఆలోచనలోకి యువత అందరూ వచ్చే విధంగా మీరు కూడా కృషి చేయాలి. మీకు వచ్చే అవకాశాలు నెక్స్ట్ బ్యాచ్ వారికి స్ఫూర్తిగా నింపే విధంగా కూడా మీరు కూడా ప్రవర్తించాలని తెలియజేసుకుంటూ, మరి అభ్యర్థించిన వెంటనే మాతో పాటు, ఎందుకంటే అనిల్ గురించి కూడా చెప్పాలి, 2018లో టీడీపీ గవర్నమెంట్లో ఓపెన్ అవ్వాల్సిన కంపెనీ కొన్ని అనివార్య కారణాల వల్ల దిగ్గజ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చేయలేకపోయారు. గత 5 సంవత్సరాలు ఈ కంపెనీని మేము ఓపెన్ చేసుకుంటామని వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఇబ్బందులు పెట్టినా సహకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ అఫీషియల్గా అయ్యింది, రాలేకపోయి ఉన్నారేమో కానీ అయ్యింది. ఎన్నిసార్లు ఒక దాన్ని ఓపెన్ చేస్తారని ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన సంస్థగా ఆయన తెలియచేస్తే
చాలా ఇబ్బందులు పెట్టి ఉన్నారు అతను. అంటే ఈయన లాంటి వాళ్ళే రాష్ట్రంలో అనేక మంది సంస్థలు ఇలాగే ఇబ్బందులు పెట్టారు. అయినా నిలదొక్కుని నేను ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి వచ్చాను, రాజకీయాల కోసం కాదు, నేను ఉద్యోగాలు కల్పించడం కోసమే వచ్చాను, నా పాత్ర అదే, నేను రేపు భవిష్యత్తులో కూడా పోషిస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించడం కోసం ఆలోచిస్తున్న అనిల్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని స్వీకరించి ముందుకొచ్చి మమ్మల్ని, మా నగర యువతని, వారి తల్లిదండ్రులకి ఒక నమ్మకం క్రియేట్ చేసేయడానికి, మేము వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ముందుకొచ్చినందుకు అనిల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాకాళేశ్వర ఆలయంపై దుష్ప్రచారాలు మానుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయం వ్యవహారాలను రాద్ధాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో ఎన్నో రకాల దోపిడీలు జరుగుతున్నా పట్టించుకోని వారు ఆలయ వ్యవహారంలో జోక్యం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విచారణ చేసే అధికారం ఉందని తప్పు పట్టలేమని అన్నారు. అయితే ఆలయంలో కానీ కైలాస భూమిలో కానీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ప్రతినిధి పట్టపగలు వెంకట్రావుపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలు సమంజసం కాదని ఖండించారు. ఆలయ అంతర్గత వ్యవహారాలను రోటరీ క్లబ్ నిర్వాహకులే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉన్న రోటరీ క్లబ్ వారు ఎందుకు స్పందించలేదని టీకే విశ్వేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. రోటరీ సంస్థలకు చెందిన ప్రముఖులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా పట్టపగలు వెంకట్రావు ప్రతిరోజు వచ్చి కైలాస భూమిలో మహాకాళేశ్వర ఆలయంలో అన్ని కార్యక్రమాలు స్వయంగా సమీక్షిస్తూ సేవలు అందిస్తున్నారని టీకే విశ్వేశ్వర్రెడ్డి ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే వ్యక్తులపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. బ్లాక్ మెయిలింగ్ సరికాదని పేర్కొన్నారు. శవాల దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళు వసూలు చేసేసి ఇక్కడికి వచ్చి ఫ్రీగా శ్మశానంలో కాల్చండి అంటారు. అది ఏదో తంటాలు పడుతున్నాడు. ఈ మధ్య అందరూ కూడా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళు రావడానికి కుదరదంటే ఆ బాడీని బాక్స్లో పెట్టి వాటిని దాసకాసారాలు చేయించి ఆ బూడిద ఎక్కడో దాచి ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి బూడిద ఇస్తున్నాడు. సరే, కొంతమంది దగ్గర ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. అంతేకాకుండా మనకి ఆ లేబర్ అంటే పట్టించుకోకుండా మరి అంత ఇచ్చుకోలేరని అంటే పొలాల డబ్బులు ఇవ్వమన్నాడు రెడ్డి గారు. నాకు చాలాసార్లు అలాగే నేను చేశాను. నేనే కాదు, పొలిటీషియన్స్ అందరూ కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే దాన సంస్కారాలు చేస్తే పొలాలకు వచ్చి ఇస్తే చాలు, మిగతా ఏం అక్కర్లేదని చెప్తాడు. రోటరీ గురించి ఇచ్చారు. ఆ రోటరీ హాల్ మెయింటైన్ చేస్తాడు. ఈవేళ రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులు ఆ రోటరీ హాల్ని ఫ్రీగా వాడుకున్న నాయకుడు ఎవడ పేరు చెప్పానండి. రోటరీ హాల్ వాడుకుంటారు ఫ్రీగా, కరెంటు బిల్లు కూడా కట్టరు. ఏదో చేస్తాడు అతను. అలాగే ఇప్పుడు గుళ్ళో ఏదో సినిమా షూటింగ్ ఏంటది, పెళ్ళి ముందు తీసుకుంటారు కదండి ప్రీ వెడ్డింగ్. అసలు ప్రీ వెడ్డింగ్ ఎలా చేయకూడదు. ఆడెవడో బతిమలాడితే 3,000 కట్టాలని, ఆయన 3,000 ఎక్కువ అనుకుని ఉంటాడు, అందుకని 3,000 కట్టాలి. ప్రీ వెడ్డింగ్ షో తీసినందుకే 50,000 తీసుకుంటారు. తెలియక ఇచ్చాడు. దాని మీద 3,000 తీసేసుకున్నాడు. 3,000 తీసేసుకుంటే ఈ రోజుల్లో ఏంటది. ఇవన్నీ ఏంటంటే ఏదో చేస్తున్నాడు. ఈ వేళ రాజమండ్రికి ఒక ఎస్ఐట్ వచ్చింది. ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావు అయ్యప్ప గుడి కట్టండి. శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మాలేసుకుని ఇక్కడ హ్యాపీగా శబరిమల వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ వచ్చింది. నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళాను, బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాను, ఢిల్లీ మన ఇస్కాన్ టెంపుల్ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే లోకల్ సెలబ్రిటీ షోను విజయవంతం చేయాలని ఫిలిం హౌస్ నిర్వాహకులు, ప్రముఖ హాస్య నటులు డాక్టర్ భద్రం పిలుపునిచ్చారు. స్థానిక యువతలో ప్రతిభను విశ్వవ్యాప్తం చేయాలన్న డాక్టర్ భద్రం చిరకాల సుమధుర స్వప్నం. ఆ స్వప్నం సాకారం చేసుకోవాలన్న సంకల్పంతో గోదావరి తీరంలో రాజమండ్రిలో స్థానిక యువతలో ప్రతిభను, సృజనాత్మకతను ఆవిష్కరించడానికి ఇటీవల యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ఆడిషన్స్ పూర్తి చేశారు. అంతేకాదు, స్థానిక యువతను అభినందించేందుకు వెండి తెరపై స్టార్ ఇమేజ్తో ఉన్న ప్రముఖ నటులు సుదర్శన్, బలగం సంజయ్, జెమిని సురేష్, సీనియర్ నటులు సూర్య, శుభలేఖ సుధాకర్,
నయన, తాగుబోతు రమేష్, పృథ్వీ, ప్రభాస్ శ్రీను తదితరులందరినీ తీసుకువస్తున్నారు మన భద్రం. సినీ రంగంలో సుమారు 12 ఏళ్లు పరిశ్రమించి డాక్టర్ యాక్టర్ భద్రం సృష్టించిన ఫిలిం హౌస్ వేదికగా సినీ కళామ తల్లికి అందిస్తున్న కానుకే లోకల్ సెలబ్రిటీ షో. ఇది మన షో ఆట పాట మధ్యలో కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో 25వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభమవుతుంది. రాత్రి సుమారు 9 గంటల వరకు నిర్వహిస్తారని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఫిలిం హౌస్ నిర్వాహకులు ప్రముఖ హాస్య నటులు డాక్టర్ వెల్లడించారు. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ మిమ్మల్ని కలవాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అదే షూటింగ్ ఉండడం వల్ల ముంబైలో షూటింగ్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చా. మీ అందరికీ తెలుసు, నా పేరు భద్రం, మాది రాజమండ్రి. నేను డాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశా. అనుకోకుండా ఒక చిన్న వీడియో చేయడం వల్ల ఆ వీడియో పూరి జగన్నాథ్ గారి వరకు వెళ్ళి పూరి సార్ ఆ వీడియోని ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయడం, భద్రం ఐ నీడ్ యాక్టర్స్ లైక్ యూ, ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ అనడం. అక్కడి నుంచి ఒకే ఒక రోజులో డాక్టర్గా ఉన్న నా కెరియర్లో యాక్టర్గా అయ్యా. అక్కడి నుంచి మీకు తెలిసిందే, జ్యోతిలక్ష్మి, బలెబలే మగాడిపోయి, మహానుభావుడు, శతమానం భవతి, ప్రతిరోజు పండుగ, ఇలాగా దాదాపు ఒక 150 సినిమాల వరకు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎప్పుడు మన ప్రాంతం అంటే మన పుట్టిన ప్రదేశం ఎప్పుడు నాకు రాజమండ్రి అనగానే మనందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరికి ప్రాంతాభిమానం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇన్నేళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నాం, 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం, మనం ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచనే ఫిలిం హౌస్. మన రాజమండ్రిలో ఒక ఫిల్మ్ హౌస్ ఉండాలి అంటే ఆ ఫిల్మ్ హౌస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెంట్స్, కాస్టింగ్, ప్రొడక్షన్స్ ఈ 3 చూసుకుంటుంది. అక్కడ ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో. ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం. అది ఈ లోకల్ సెలబ్రిటీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్, సింగర్స్, డ్యాన్సర్స్, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక షో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ అక్రాస్ ఏపీ, తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. అందులో మొదటిది మన ప్రాంతంలో, మన ప్లేస్లో, మన రాజమండ్రిలో స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల 25 అంటే రేపు శనివారం మన ఆనం కళా కేంద్రంలో సాయంకాలం 5:30 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి 30 years ఇండస్ట్రీని మనం అందరం ముద్దుగా పిలుచుకునే పృథ్వీరాజ్ గారు, కమెడియన్ సుదర్శన్ గారు, జోషి రవి గారు, సూర్య గారు, అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన రాజమండ్రి. మొన్న రీసెంట్గా వికెట్ కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో, చాలా పెద్ద హిట్ అయింది. ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు. సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు. దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం ఇందాక చెప్పినట్లు యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది మీరు అన్ని చోట్ల చేయండి, ఇది చేయడం చాలా చాలా మంచిది, మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మన ఎమ్మెల్యే వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా వాసు గారు ఇది ఎక్కడ చేద్దామని చెప్పండి మీరు అని అడగడం, ఇమ్మీడియట్గా మన ఆనం కళా కేంద్రం గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంత సపోర్ట్ ఇచ్చిన
మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరి ఏ ఈవెంట్ అయినా చేయాలి అంటే మనకి బ్యాక్ ఎండ్ కావాలి, సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరు చూసినట్లయితే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా అంత పెద్ద రంగంలో ఉన్నా సరే ఆయన పేరు బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు. బట్ స్టిల్ చెప్పవలసిన ధర్మం నాకు ఉంది. శ్రీధర్ గారు సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పగానే ఇమీడియట్గా లేదండి మేము ఉన్నాం, మీరు చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కాతేరు గ్రామంలో గంగిన రంగయ్య చౌదరి నాని ఆధ్వర్యంలో జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో గంగిన రంగయ్య చౌదరి నాని ఆధ్వర్యంలో జరిగిన యంగ్ డైనమిక్ లీడర్ లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవశ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ సీనియర్ నాయకులు గంగిన వీర హనుమంతరావు, తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న కృష్ణ, బిక్కిన సాంబశివరావు, శ్రీమతి గంగిన జాహ్నవి స్వామి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా జరిపించారు. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కాతేరు గ్రామంలో ఏర్పాటు చేసిన గంగి నాని గారికి, తిరుమల సంస్థ అధినేత నొన్న కృష్ణ గారికి, అలాగే విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇచ్చేదంటే ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో యువగడంతో తరపున పోటీగా నడుస్తూ మన గోడల బుచ్చేది గారు ఆయన కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు నాతో నువ్వు పరిగెట్టగలవా అని చెప్పి లోకేష్ గారు బుచ్చేదారి గారిని అడిగితే బుచ్చేదారి గారు పరిగెడితే ఆయన పరిగెట్టలేకపోయాడు. మన యువ నాయకుడు గోడల బుచ్చేదారి గారి యొక్క నాయకత్వం అటువంటిది. మనం ఎంతసేపు యుద్ధం చేసినా కానీ మనం నాయకుడు 7 సార్లు తెలుగు రాష్ట్రాల్లో 7 సార్లు ఎగిన ఏకైక మూడో వ్యక్తిగా మనం ఉన్న గోడల బుచ్చేదారి గారి నాయకత్వంలో మనం నడుస్తున్నాం. మన గ్రామానికి, మన నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఎంతో బోలపూర్ అభివృద్ధి చెందడానికి ఎన్టీ రామారావు గారికి ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చేస్తున్నాడు. ఆయన మనలో కార్యకర్తగా, నాయకుడిగా అన్నింటిలో తెలుసు. కాకపోతే ఒకటే, మనలో ఉన్న ఒంటి మీద ఉన్న ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో అన్ని చెప్పగల ఏకైక నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో మన గోడల బుచ్చేదారి గారే.
కంటే కన్న భూమి గొప్పదిరా. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణారావు రాజమండ్రి ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ నందు 55వసారి రక్తదానం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణారావు 55వసారి రక్తదానం చేస్తున్నందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంక్ వద్దకు చేరి వారిని పుష్పగుచ్చాలు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అడబాల రామకృష్ణారావు మాట్లాడారు. ప్రథమంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానని, రక్తదానం చేయడంలోనే తనకు ఆత్మ సంతృప్తి ఉందని, ఒక మనిషికి రక్తం అవసరమైనట్లయితే మరొక మనిషి నుండి మాత్రమే రక్తం లభ్యమవుతుందని, ఏ మందుల కంపెనీలోనూ రక్తం కొనడానికి దొరకదని, కావున రక్తం యొక్క అవసరాన్ని గమనించి యువత ప్రజలు ఎక్కువగా రక్తదానాలు ప్రోత్సహించాలని, రక్తహీనత వల్ల రక్తం దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. రక్తదానం చేసిన వ్యక్తికి ఏ విధమైన నష్టం జరగదని, దానం చేసిన రక్తాన్ని 21 రోజుల్లో శరీరం సమకూర్చుకుంటుందని, ఒక మనిషి రక్తదానం వలన 3 మనుషుల ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నారెడ్డి, కాలేపు సాయి, కొత్తపల్లి గీత, వీర వీరాంజనేయులు, పాతూరి రవిశంకర్, నందివాడ సత్యనారాయణ, మల్లిడి శ్రీనివాసరెడ్డి, నాగదేవి, పైబోయిన సురేంద్ర, రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కూడా కాకినాడ, అమలాపురం అట్లా కొంతమంది ఎక్కడైతే ఎవరికైనా బ్లడ్ అవసరం ఉండి ఏ పాజిటివ్ బ్లడ్ కావాల్సినట్లయితే అక్కడికి వెళ్ళి కూడా అనేక పర్యాయాలు మనం బ్లడ్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి ప్రతి జన్మదినానికి ఇవ్వడంతో పాటు సుమారు ఒక 20 పర్యాయాలు సంవత్సరం మధ్యలో కూడా ఎవరికైనా ఆపద వచ్చి ఆ బ్లడ్ అవసరమే దొరకనప్పుడు నేను వెళ్ళి మళ్ళీ కూడా రక్తం వారికి ఇవ్వడం జరిగింది. అందువలనే నేను 55 పర్యాయాలు చేయడానికి కౌంటు రావడం జరిగింది. రక్తదానం అనేది ఒకప్పుడు 1982లో నేను రక్తదానాన్ని ప్రారంభించిన రోజుల్లో రక్తం అంటే భయపడిపోయే, రక్తదానం అంటే నగరాల్లో కూడా ఎడ్యుకేటెడ్ కూడా భయపడేవారు. రక్తం దానం చేసేస్తుంటే రక్తం ఏదో ప్రాణం పోతుందన్నంత భయపడేవారు. కానీ దాని అవేర్నెస్ చాలా మట్టుకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఆపద వస్తే రక్తం ఇవ్వడానికి అనేక మంది యువకులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటి, రక్తం దానం చేయటం వల్ల రక్తం ఇచ్చిన రక్తదాతకి ఏ విధమైనటువంటి ప్రమాదము జరిగే అవకాశం లేదు. రక్తం ఇచ్చినటువంటి దాత యొక్క రక్తం 330 ml తీసుకుంటారు. 21 రోజుల్లో మరలా మనం ఎంతైతే దానం చేస్తామో అంత రక్తం కూడా మనిషి శరీరంలో పూడుకుంటుంది. రక్తదానం చేయటం వల్ల ఏదో ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి అపోహని మన అందరూ కూడా విస్మరించాలి. ప్రధానంగా యువకులు రక్తదానాన్ని ఒక ఆశయంగా తీసుకుని తమ యొక్క ఏదైతే విశేష దినాలు ఉంటాయో తన కుటుంబంలో జన్మదినం అని, వివాహ దినం అని, అట్లాగే పిల్లల బర్త్డేలని అటువంటి ఉన్న సందర్భాల్లో రక్తదానాన్ని ఇచ్చేలాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రక్తం అనేటువంటి నేను ఎప్పుడో గత పుట్టినరోజున కూడా నేను చెప్తూ ఉంటాను. రక్తం అనేటువంటిది వైద్యానికి క్యాన్సర్ అయినా సరే, ఎయిడ్స్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, ఏదైనా సరే మందులు ఇవాళ మందుల షాపులోకి వెళ్ళి కొనుక్కోగలుగుతాం, డాక్టర్లు రాయగలుగుతున్నారు, తెచ్చుకోగలుగుతున్నాం. కానీ రక్తం అనేది నాకు ఫలానా గ్రూపు బ్లడ్ కావాలనుకున్నప్పుడు ఆ రక్తాన్ని మనం ఏ మందుల షాపులోనూ కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు. ఒక మనిషికి కావాల్సిన రక్తాన్ని మరొక మనిషి నుంచి మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రక్తదానం అనేది చాలా సమాజంలో అవసరం. రక్తహీనతతో ఉన్నటువంటి అనేక మంది ప్రాణాలు పోతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. రక్తం కొరత విపరీతంగా ఉంది. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా, అలాగే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా, ప్రధానంగా విద్యార్థులు, యువకులు కూడా రక్తదానం చేస్తే ప్రమాదం జరుగుతున్న అపోహలను వీడి, ఉదాహరణగా నన్ను తీసుకుని ఇవాళ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను.
55 సార్లు రక్తదానం చేసినప్పటికీ కూడా రక్తదానం చేయడం నా స్వానుభవం అయితే ఒక దీనికి లెక్కలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నాకు బీపీ కానీ షుగర్ కానీ లేవు. బ్లడ్ ప్రెషర్ అనేది ఇంతవరకు ఇంకా నాకు రాకపోవడానికి ఒక ప్రధాన కారణం నేను సంవత్సరానికి 2 సార్లు రక్తం ఇవ్వడానికి కూడా నేను భావిస్తున్నాను. నాయి బ్రాహ్మణ కులరత్న భారతరత్న అవార్డు గ్రహీత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ జయంతి సందర్భంగా రాజమండ్రి రామభవన కమ్యూనిటీ హాల్ అన్నపూర్ణపేట పెద్ద వీధి నందు రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అడహక్ కమిటీ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్టాభక్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజమండ్రి రామభవన కమ్యూనిటీ హాల్ అన్నపూర్ణపేట పెద్ద వీధి నందు రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అడహక్ కమిటీ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్టాభక్తుల నాగబాబు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కులరత్న భారతరత్న అవార్డు గ్రహీత బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కర్పూర్ ఠాకూర్ జయంతి సందర్భంగా రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాలి పైడ్రాసు, అలజగ్గి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు, యానాపు యేసు, ముగండి సూర్యనారాయణ, ముచ్చిపల్లి రాజేశ్వరరావు, కందికొండ సూరిబాబు, ఉప్పాడ అప్పలరాజు, పలుకుర్తి చంద్రశేఖర్, చిట్టాభక్తుల మోహన్, బలగం కిరణ్, తాతపూడి నాని, సుందరపల్లి సత్యనారాయణ, బర్ల రాము మరియు కందికొండ అనంత్, రాజన్న, సత్యరాజ్, కరాచీ శ్రీను, పెండ్యాల నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రక సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలి. ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్టు 3D ఎఫెక్ట్ ప్రదర్శన ఏర్పాటు చేయండి. కలెక్టర్ పి ప్రశాంతి. నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి. యువతకు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచి అవకాశం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం. బ్లాక్ మెయిలింగ్ కోసమే పట్టపగులపై బురద వేస్తున్నారు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.